చైనాకు చెందినటువంటి టిక్‌టాక్ యాప్ అప్పట్లో భారత్ సహా ప్రపంచంలో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సక్సెస్ అయింది. ఎక్కువ లక్షల కోట్ల మంది యూజర్లతో ఎక్కువగా యువత, టీనేజ్ యువత అలాగే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల లోపు మహిళలు, పురుషులు అందరూ కలిసి టిక్‌టాక్ యాప్‌నైతే వాడడం జరిగింది. తక్కువ సమయంలో ఎక్కువగా పాపులారిటీ వచ్చింది టిక్‌టాక్ యాప్‌కి. భారతదేశం, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా అన్ని దేశాల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ టిక్‌టాక్ యాప్ వల్ల చాలామంది వాళ్ళ యొక్క సహజత్వాన్ని కోల్పోతున్నారు అని భారతదేశం అయితే 2020లోనే ఈ టిక్‌టాక్ యాప్‌నైతే నిషేధించింది కరోనా సమయంలో. ఆ తర్వాత మరికొన్ని దేశాలు కూడా ఈ టిక్‌టాక్ యాప్‌నైతే నిషేధించాయి. ఇప్పుడు అమెరికాలో బాగా పాపులర్‌గా ఉన్నటువంటి యాపుల్లో ఇది ఒకటి. అయితే ఈ రోజు నుంచి అంటే జనవరి 19, 2025 నుంచి అమెరికాలో కూడా ఈ యాప్‌నైతే నిషేధించారు. ప్రస్తుతానికైతే చైనా నుండి దిగుమతులవుతున్నటువంటి అన్ని వస్తువులపైన సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం, ఆయన అధ్యక్ష పదవికి ఒక రోజు ఉందనగా ముందు రోజే దీన్ని నిషేధించడం. అంటే ఇంతకుముందే బైడెన్ ప్రభుత్వంలోనే దీనికి తీర్మానం జరిగింది. కానీ ట్రంప్ వచ్చాక ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా వరకు చైనాకి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, భారతదేశానికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, చాలా వరకు ఆయనైతే సుంకాలు విధిస్తాను అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా చైనాకి సంబంధించినవి కాబట్టి చైనా ప్రస్తుతానికైతే చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అమెరికాలో. మరి భారత్ ఏ విధంగా ఈ సంబంధాలను కొనసాగిస్తుందో, ట్రంప్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ట్రంప్ ఒక మామూలుగా లేడు. కెనడా, మెక్సికో తన స్నేహ సంబంధంతో ఉన్నటువంటి మిత్ర దేశాలతో కూడా కొంచెం హార్ష్‌గానే ప్రవర్తిస్తున్నాడు కాబట్టి, మనలాంటి దేశాలు కూడా మాక్సిమం కొంచెం నష్టం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు కూడా 100% సుంకాలు విధిస్తానంటున్నాడు ట్రంప్.